అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రైతు వద్ద నుండి ₹1,50,000 దోచుకెళ్లిన ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్ గ్రామ సమీపంలో రైతు బోయే గోవిందు వద్ద నుంచి ₹1,50,000 దోచుకెళ్లిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి ₹1 కోటి పైగా మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో జనవరి నెల 12వ తారీఖున రాబరీ జరిగింది. నేమకల్ గ్రామానికి చెందిన బోయే గోవింద్ అనే వ్యక్తి ఎత్తిన భూదేహాలు తన బంధువుల ఇంటికి వెళ్లి గొర్రెలు తీసుకురావడానికి ₹1,50,000 డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్లో వస్తుంటే మన నేమకల్లో క్రషర దగ్గర స్కార్పియో పెట్టుకుని 3 వ్యక్తులు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న ₹1,50,000 తీసుకుని పారిపోవడం జరిగింది. బెదిరించి దానిపైన మేము బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ కోసం చాలా రోజులుగా నేరం జరిగినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ చేయడం చాలా రోజులు మేము ముద్దాయిల కోసం తిరుగుతున్నాం. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు వారిని ఎర్రగుంట్ల క్రాస్ వద్ద 3 ముద్దాయిలు మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు బళ్ళారి నుంచి వస్తూ కోర్టులో సరెండర్ అయిపోదామని లాయర్ ద్వారా కోర్టులో సరెండర్ అయిపోయి వస్తుంటే మేము అక్కడ మనం ఎర్రగుంట్ల క్రాస్ వద్ద మనం పట్టుకొని ఈ ఇన్ఛార్జ్ చేసే బొమ్మనాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చేసే గురుప్రసాద్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ నేరం చేసే విధానం మనం పరిశీలిస్తే 3 ముద్దాయిల పేర్లు వచ్చేసి బెస్త ఓబులేసు అలియాస్ మనోహర్ రెడ్డి అలియాస్ భాస్కర్ రెడ్డి అలియాస్ చక్కెర్ రెడ్డి. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామం. రెండవ వ్యక్తి రామకృష్ణారెడ్డి, ఇతను కూడా పామిడి టౌన్. మూడవ వ్యక్తి వచ్చేసి ఏవన్ బెస్త మహేంద్ర యొక్క సొంతం బావమరిది అవుతాడు, నార్పల్ మండలం. ఇతనితో పాటు ఇతని భార్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళంతా కుట్రపన్ని అందరూ ఒక టీం లాగా ఏర్పడి ఏదైనా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు బాడుకు తీసుకొని నేను ఫలానా మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి తెల్ల కద్దరు బట్టలు వేసుకొని ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని ప్రజలు